వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. రాజేంద్ర అన్న చెప్పండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుంది, డిసెంబర్లో పెడతాము అని చెప్పేసి చెప్తున్నది. మరి బీసీల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినట్ల? మరి బీసీలు అందరూ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న వాగ్దానం ప్రకారం రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారంగా 42% రిజర్వేషన్లు ఇస్తామంటేనే బీసీలు అందరూ ఓట్లు వేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టారు. అయినా మేము ఇప్పటి కూడా ఆయన మీద నమ్మకం మీదనే ఉన్నింటిమి. ఎట్టి పరిస్థితుల్లో ఏ కోర్టులు కేసులు వేసినా, ఎవరు వేసినా, ఏది చేసినా రేవంత్ రెడ్డి గారు మాత్రం తప్పకుండా కేంద్రంలో ఎంపీలను ఒప్పించి అందరితో ప్రైవేటు బిల్లు పెట్టించేసి ఖచ్చితంగా రిజర్వేషన్లు తీసుకొస్తాడనే ఉద్దేశం ఉండే అందరికీ. ఇప్పుడు వస్తున్నటువంటి స్టేట్మెంట్లు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మహబూబ్నగర్ జిల్లా వాసి, మహబూబ్నగర్ జిల్లాకు ఒక పద్ధతి ఉంది, ఒక మాట అంటే కట్టుబడి ఉంటారని చెప్పి ఇప్పుడు కాదు వెనకటి పురాణం నుంచి ఉంది. కాబట్టి ఆ మాట తప్పితే మాత్రం మళ్ళీ జీవితంలో కూడా బీసీలు నమ్మరు. రెండోది ఏంటంటే, ఒకవేళ మీరు ఈఎన్ వేయడలో ఉంటే ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అయితే 42% ఇస్తామని మేము అనుకున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఇవ్వలేము, పాత పద్ధతిలో పోతామని అంటున్నారు కదా. మీరు ముఖ్యమంత్రి కూడా ఉండే అవార్త మాత్రం లేదు. మీరు 100% సీఎం. ఇక్కడ ముఖ్యమంత్రి మీద సర్వే చేసేటప్పుడు కూడా నేను బీసీలకు పెద్దన్న, నువ్వు ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా నన్ను గుర్తించాలే, మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ రేవంత్ రెడ్డి మీ బీసీలకు అండదండగా ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. సో మీరు సంబరాలు చేయడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇక్కడ బీసీలకు అయిపోయింది 42% అన్నట్లనే ఇక్కడ హడావిడి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు 42% ఇస్తా అంటున్నాడు? ఆ స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎన్నికలలో ఎందుకు, ఎట్లా, ఏ విధంగా ఇస్తాడు? 42% బీసీలకు వాళ్ళ పార్టీ నుంచి ఎట్లా ఇవ్వబోతున్నాడు? మరి ఇతర పార్టీలు ఒప్పుకుంటాయా అట్లా? అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక క్యాండిడేట్ నిలబెడితే, మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఉంది, బీజేపీ పార్టీ ఉంది, చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలను అట్లనే ఇస్తాయా? మేము అనేది అదే, మాకు పార్టీ పరంగా వద్దంటున్నాం. ఇప్పటి కూడా మాకు పార్టీ పరంగా అవసరం లేదు. పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే ఈ ఉద్యమాలు, మీటింగులు, కుల సంఘాలను తీసుకొచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టి మేము అవసరమా? మేము పార్టీ పరంగా కాదు, మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలి. రాజ్యాంగబద్ధతతోటే మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వమంటున్నాం. అందుకే మేము ఏమంటున్నాం, ఈరోజు మీరు బీసీలకు ఇవ్వదలుచుకోలేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సీఎంకు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బీసీల మంత్రులు కూడా అందరు రాజీనామా చేయవలసిందే. ఒకవేళ మీరు చిత్తశుద్ధి ఉంటే, మీరు ముఖ్యమంత్రి పదవి కావాలి, అధికారం ఉండాలి అనుకుంటే మాత్రం 42 రిజర్వేషన్ ఖచ్చితంగా పెట్టాలి. రెండోది, రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది, అదృష్టవంతుడు. ఎట్లాను ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిపోయింది. అది ఒక అదృష్టరకంగా అనుకోవాలి. ఎందుకంటే ఈయనను ముఖ్యమంత్రి చేసిన బీసీలే కదా. మళ్ళీ అలాంటప్పుడు ఈరోజు 42 రిజర్వేషన్లు మీరు ఇచ్చిండ్రు అనుకో, మీరు చరిత్రలో నిలిచిపోతారు. మీరు అన్నట్లుగానే ఇక్కడ 42% బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి అఖిలపక్షం తీర్మానంలో కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం 9th షెడ్యూల్లో పెడితేనే ఇది సాధ్యము అని చెప్పేసి కూడా చెప్పింది. అట్లయితేనే ఈ పార్టీకి, అంటే బీసీలకు కరెక్ట్గా సమన్యాయం జరిగినట్లే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతూనే ఉంది ఆనాటి నుంచి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ఒప్పించిన తర్వాత ఢిల్లీకి పోయి ఒక్కడే దీక్ష చేసిండు. మరి అక్కడ రాహుల్ గాంధీ ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిన ఆయన అక్కడ ఢిల్లీలో మీరు ధర్నా చేసినప్పుడు మీ కుల సంఘాలను దోలుకుపోయి మీ ధర్నాలో పాల్గొన్నాడా? మేము వాస్తవానికి ఏంటంటే, ఆయన ఢిల్లీలో ధర్నా చేసింది అదొక నాటకం, అదొక బూటకం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. ఆయన ఆడది చేయవలసిన అవసరమే లేదు. ఇక్కడ ఆయన ఏ విధంగా అయితే ఇప్పుడు రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేశారో అది గవర్నర్ ద్వారా జీవోలు ఆయన ఇంప్లిమెంట్ చేసినాక జీవోలు తీయాలని అన్నాం. మొన్న తీసినాక కోర్టుల కేసులు వాళ్ళే చేపిస్తారు, వాళ్ళే తీపిస్తారు. రెడ్డి సంఘం నుంచి వాళ్ళే చేపిస్తారు, వాళ్ళే తీపిస్తారు. మళ్ళీ కోర్టుల చుట్టుముట్టు అడ్వకేట్లను పెడతారు. అంతా ఇది కూడా ఒక డ్రామా. కాబట్టి బీసీలకు వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. బీసీల వాళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి కోర్టుల కేసులు లేకపోతుండ్రి. రెండో రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు లేదు. అందుకే మేమేమంటున్నాం, ఈరోజు అందరూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అందరూ ఏకమై ఒక జాక్ అనేది ఏర్పాటు చేసింది. అందుకే
బీసీలు అందరూ ఏకతాటిగా అయి రాజ్యాధికార దిశగా పోతే ఒక రాష్ట్రానికి మనం బీసీ ముఖ్యమంత్రి అయితే మన రిజర్వేషన్ మనం సాధించుకుంటామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం గల్లీ నుంచి బీసీలు అందరూ ఏకతాటిగా వచ్చి ఈరోజు మీటింగులు పెట్టి అందరు చైతన్యం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇది పరిస్థితి. తెలంగాణలో బీసీ ఉద్యమం నీరుగారిపోయిందని కొంతమంది అనడం తప్పు అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. స్థానిక సమస్యలలో పంచాయతీ ఎలక్షన్లలో 42% మీ పార్టీ పరంగా కాదు మాకు ఇచ్చేది చట్టపరంగా కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరిగింది. అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం, ప్రభుత్వంతో జూదం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కూడా రాజేందర్ గారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.